నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలు చిన్నరావణ గారికి, మరి బాధ్యత కలిగిన పెద్దలకి ప్రత్యేకంగా నన్ను వీపు వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేను వయసులో చిన్నవాడను, అనుభవంలో చిన్నవాడను అయినను మరి నా పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి వారి ప్రేమ గొప్పది, మరి వారి పరిచర్య గొప్పది. మీ యొక్క సహవాసం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. తిరిగి గత రాత్రే నేను ప్రయాణం చేయాలి, రాను పోను కూడా నేను ప్రిపేర్ అయ్యి ఆ రీతిగా ముందుకు సాగుతున్నప్పుడు మరి దైవదాసులు మరి బలవంతం చేయడం వలన తప్పకుండా మీతో ఉండడానికి ప్రభు కృప చూపించాడు. చివరి దినాలలో ఉన్నాం. ప్రభు అవకాశం ఇచ్చిన కొలది దేవుని పని చేయాలి. అవకాశం పోతే రాదు కనుక దేవునికి మహిమ తెచ్చేవారిగా కొద్ది సమయంలో ఉండాలనేది నా ఆశ. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు వందనాలు తెలియజేస్తాను. వందనాలు కనపడాలి, వినపడాలి. రైట్, మంచిది. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మరి నిన్నటి దినం నుంచి చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు. 3 ప్రాంతం, ఇది 3వ ప్రాంతం అయినప్పటికీ చాలా సంతోషంగా ఉంది. సలోమా ఆంటీ గారిని కూడా చూడడం చాలా సంతోషం. దైవ గ్రంథంలో ఒక చిన్న ఒక్క సందేశమే కనుక ఒక చిన్న కీర్తనను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దైవ గ్రంథం నుండి 121వ కీర్తన. 121వ కీర్తన పిల్లరా, మరి 8 వచనాలు ఉన్నాయి. వచనం మార్చి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కలిసి చదవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఈ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. 8వ చరణం అందరం చదువుదామా? ఇది మొదలుకొని నిరంతరం నీవు రాకపోతే యెహోవా నిన్ను కాపాడు. చిన్న ప్రార్థించుదాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీరెంత నమ్మదగిన దేవుడు. ఈ తోగుము గ్రామాన్ని ప్రేమించి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ నామ ఘనత కొరకు బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు, యవనస్తులను మరి మీరు ఉంచి, సోదరులను ఉంచి ఈ భారభరితమైన పరిచయం మీరు జరిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు దేవా. అనేక పర్యాయములు అల్పుడైన నేను కూడా మా ప్రియులతో కలిసి నీ మాటలు వినడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి, నీ మాటలు పంచుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాను. నీ కృపను దయపాలన చేయండి. మా ఆత్మీయ ఆకలిని వెరిగిన తండ్రి, మా ఆత్మీయ అవసరతను వెరిగిన తండ్రి, మాతో మీరు మాట్లాడి మీరు మహిమపరచండి. నైనా మేము సవరించబడుతుంది నీకు నైనా మహిమ, మాకు క్షేమం. నీ కృపను దయపాలన చేయండి. చేరి వచ్చిన వారికి, మైక్ ద్వారా వింటున్న వారికి కావలసిన వాక్కులు వినిపించమని నీ కృపలో బలపరచు. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఆమేన్. రైట్, మంచి. 121వ కీర్తన. సహజంగా ఒక మాట మనకి ఎప్పుడు తలస్తూ ఉంటాం, అందరికీ గుర్తు ఉన్న ఒక మాట. ఈ 121వ కీర్తనలో అన్ని వచనాలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ ఒక మాట మాత్రం గుర్తుంటుంది. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను
ప్రార్థనలో మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ప్రయాణాలలో ప్రభు సహాయాన్ని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు, మా రాకపోకలలో కాపాడుతానని చెప్పావు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని చెప్పావు, నీ కాపుదల మాకు అవసరము, గమ్యానికి చేర్పించు అని మరి ప్రభు పాదాలు పట్టుకుంటున్న క్రమాన్ని మనం చూడగలం. పిల్లారా, యాత్ర కీర్తనలో ఇదొక కీర్తన. యాత్ర కీర్తనలు దైవ గ్రంథంలో 15 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలో 15 కీర్తనలు యాత్ర కీర్తనలు మనం చూడగలం. 120వ కీర్తన నుండి 134 కీర్తనల వరకు యాత్రా కీర్తనలని చెప్పబడతాయి. ఈ యాత్రా కీర్తనలో 121వ కీర్తన ఒకటి. ఈ కీర్తన యాత్రా కీర్తనని రాయబడింది. బహుశా ఇది దావీదే రచించి ఉండవచ్చు అని చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నాం. కొంతమంది అంటారు కాదు 122వ కీర్తన దావీదు రచించాడు గనక 121 కూడా దావీదే రచించి ఉండవచ్చు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఇంతకు దావీదు రచించిన, సొలొమోను రచించిన తుదకు వేరే రీతిగైన ఈ కీర్తనను గురించిన సంగతులు మనం ఆలోచన చేస్తే చాలా అమూల్యమైన సంగతులను మనం చూస్తూ ఉన్నాం. 8 వచనాలలో కూడా మనము గమనించినట్లయితే ఒక్క మాట పదే పదేగా మనకు కనబడుతుంది. ఒక్క మాట పదే పదేగా మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటి చెప్పండి? కాపాడువాడు. చెప్పండి, ఏంటి? కాపాడువాడు అనే మాట కనబడుతుంది. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే 3వ చరణంలో 2వ భాగంలో నిన్ను కాపాడువాడు అనే మాట చూస్తున్నాం. 4వ చరణంలో మొదటి పేరాలో ఇశ్రాయేలును కాపాడువాడని మాట చూస్తాం. మరి 5వ వచనం మొదటి పేరాలో యెహోవా నిన్ను కాపాడును అని చూస్తాం. 7వ వచనంలో నిన్ను కాపాడువాడు అనే మాట చూస్తాం. అంతేకాదు మరి 7వ వచనంలో 4వ పేరలో నీ ప్రాణమును కాపాడువాడు అని మాట చూస్తాం. మరి 8వ వచనము 3వ పేరలో నిన్ను కాపాడువాడు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడువాడు. సహజంగా మన దేవునికి ఉన్న పేర్లలో కాపాడువాడు అనే పేరు మనం చూస్తాం. ఆయనకున్న పేర్లలో ఒక పేరేంటి చెప్పండి? కాపాడువాడు, తోడుగా ఉండువాడు, విడిపించువాడు, విడుదల చేయువాడు, సహాయము చేయువాడు, ఆదుకొనేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, ఓదార్చేవాడని అనేక పేర్లు ఉన్నాయి ఆయనకి. వాటిలో ఒక పేరు కాపాడువాడు. కాపాడువాడు, కాపాడువాడు. ప్రభువే కాపాడకపోతే మనము నేటికి సజీవ లెక్కలో ఉండేవారిమే కాదు. ప్రభువు కాపాడుతూ వచ్చాడు. అనేక ఒడిదుడుకుల్లో, అనేక అపాయాలలో, అనేక ప్రాణగండాలలో, అనేక శ్రమల్లో, అనేక అనారోగ్యతలో ఆయన మనలను చెప్పండి కాపాడుతూ వచ్చాడు. కాపాడుతూ వచ్చాడు, కాపాడుతాడు. ఆయన కాపాడేవాడు, కాపాడేవాడు. మనతో ఉండి కాపాడుతాడు, మనతో ఉండి కాపాడుతాడు, మనలో ఉండి కాపాడుతాడు, మన మధ్య ఉండి కాపాడుతాడు, మన చుట్టూ ఉండి కాపాడుతాడు. ఆలోచన చేసావా? మనతో ఉండి కాపాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుని గుర్చిన ప్రస్తావన మేడగది సందేశముల మాట మనం చూస్తాం. మీతో ఉండును, మీలో ఉండును అనే మాటను మనం 13వ అధ్యాయంలో చూస్తాం. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, అంతేకాదు మీ మధ్య ఉండును మత్తయి రాసిన సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. పిల్లలు గమనించాలి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. మీ చుట్టూ ఉండేవాడు 34వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తాం. చుట్టూ ఉండి కాపాడుతాడు, పక్కన ఉండి కాపాడుతాడు, మధ్యలో ఉండి కాపాడుతాడు, మనలో ఉండి కాపాడుతాడు. ఆయన కాపాడే వాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలును కాపాడువాడు
కునకడు, నిద్రపోడు. మనం ఇశ్రాయేలులము కాదు, వాగ్దాన నిబంధన లేని వారిని, పరజనులము, లోకమందు దేవుడు లేని వారమై క్రీస్తుకు దూరస్థులమైనాము. క్రీస్తు రక్తము వలన పిల్లల సమీపస్థులమయ్యాము. యూదులతో పాటు సహవారసత్వాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. ఉభయులను వేకము చేశాడు, మధ్య గోడను పడగొట్టాడు, క్రీస్తు రక్తము వలన సమీపస్థులుగా చేశాడు. రక్షించబడిన యూదుల మనము, రక్షించబడిన ఇశ్రాయేలు ప్రజల మనము, ఆ వారసత్వాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. పిల్లలు గమనించాలి, 3 ప్రజలు అబ్రహామును మా తండ్రి అని చెప్తారు, ఇస్లాము సోదరులు మా తండ్రి అని చెప్తారు, యూదా జనాంగం మా తండ్రి అని చెప్తారు. రక్షించబడిన విశ్వాసులు కూడా నా తండ్రి అని చెప్తారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మన తండ్రి అబ్రహాం. పిల్లారా గమనించాలి, అబ్రహాము కుమారుడెవరు? దావీదు. దావీదు కుమారుడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు నందు, క్రీస్తు యేసు రక్తము వలన మనము సమీపస్థులమయ్యాం. ఆయన మనలను చెప్పండి కాపాడేవాడు. చెప్పాలి, ఏం చేసేవాడు? ఆయన కాపాడేవాడు. ఆయన కాపాడేవాడు. దేవుడు నన్ను కాపాడలేదు, నన్ను కాపాడట్లేదు అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక భక్తుడితో సాతానుడు ఇలా చెప్పాడు, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ నీవు కంచె వేసావు. దేవుని కంచె రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసికి ఉంటుంది. శావుకులకు, పెద్దలకే కాదు. పిల్లరా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ కంచెను తొలగించు అని ప్రభువు దగ్గర మనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కంచె వేసి కాపాడేవాడు, ప్రాకారం వలె ఉండి కాపాడేవాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి ప్రభు ఏ రీతిగా తీసుకొని వచ్చాడు. వారి చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు. ఎంత ఆశ్చర్యం అండి! 2 నెలలకు ఒక జోడు మారుతున్నాం మన కదా. బట్టలు మార్చిపోలేదు. ఇదేంటి ఆశ్చర్యం! పగులు ఎండ దెబ్బ తగలలేదు వారికి, రాత్రి వెన్నెల దెబ్బ తగలలేదు. ఇశ్రాయేలును కాపాడుతూ వచ్చాడు. 40 సంవత్సరములు వారికి ప్రభు తోడుగా ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశ ప్రయాణములో ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? కాపాడాడు. ఆయన మనలను కూడా కాపాడువాడు. మన ప్రభువుకున్న పేరేంటి? కాపాడేవాడు. చెప్పండి, మన ప్రభువుకున్న పేరేంటి? కాపాడేవాడు. మంచిదే, దేవుడు కాపాడేవాడు. ఇందాకలా మనం కాపాడేవాడు, విడిపించేవాడు, విడుదల చేసేవాడు, రక్షించేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, తోడుగుండేవాడు. ప్రభువుకున్న పేర్లు అవన్నీ. ప్రభువు మనం నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా, నువ్వు అవునన్నా కావన్నా ఆయన నిన్ను కాపాడువాడు. కనుపాప వలె కాపాడువాడు. ఆయన కాపాడువాడు. ఆయన కాపాడువాడు. ఆయన కాపాడువాడు. వాస్తవమే, కాపాడే దేవుడు. వినండి, పరలోకముని వీడి, మహిమను వీడి, సింహాసనాన్ని వీడి, అధికారముని వీడి, రాజరికాన్ని వీడి భూలోకానికి వచ్చి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కలవరి శిలువలో అర్పించాడు.
మనములను రక్షించుట కొరకు, మనలను రక్షించుట కొరకు. ఇలా చెప్పనా, అగ్నిగుండములో నుండి కాపాడుట కొరకు, పాతాళములో నుండి కాపాడుట కొరకు, పరలోక రాజ్యములో ప్రవేశించుట కొరకు, సాతాను చేతిలో నుండి కాపాడుట కొరకు, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుట కొరకు ప్రభువు ఆ కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తమును ధారపోశాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. పిల్లలు గమనించాలి, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, యేసు ప్రభు నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. పర్లేదు, పూర్తిగా నమ్మకపోతే ఎత్తద్దు, నమ్మకపోతే ఎత్తద్దు, పైకెత్తండి. రైట్, మార్చి దేవునికి స్తోత్రం. 99% నమ్మిన వారే ఉన్నారు, నమ్మని వారు 2 or 3 నెంబర్స్ ఉన్నారు. పిల్లలు గమనించాలి, మీరందరూ కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వారే. కడగబడ్డవారేనా? ప్రభు అంటున్నాడు, నేను కాపాడేవాడను వాస్తమే, ఇశ్రాయేలును కాపాడేవాడను వాస్తమే, మిమ్మల్ని కూడా కాపాడేవాడను వాస్తమే, కానీ నీవు కాపాడుకోవాల్సినవి కొన్ని ఉన్నవి అంటున్నాడు. రక్షించబడిన విశ్వాసిగా నిన్ను నీవు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి అన్నాడు. మనందరికీ ఒక పేరుంది, విశ్వాసులం. ఎవరి మనం చెప్పండి? విశ్వాసులం. ఒక మాట చూడండి, దాడిపోదాం. పిల్లలు గమనించాలి, వాక్యం వైపు మనసు పెట్టండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తారు. 4వ అధ్యాయం 7వ వచనం చదువుతారు ఎవరైనా ఒకరు? మంచి పోరాటము పోరాడి తిని పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడు? ఎంత మంచి మాట అండి. అమ్మా, మనం విశ్వాసులమా? లేకపోతే చెప్పండి, విశ్వాసులమేనా? ఇప్పుడు చేతులెత్తిన వారంతా విశ్వాసులేనా? ఏ పోరాటం? మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటము పోరాడిన పోరాట యోధుడు పౌలు గారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మునికోళ్లకు ఎదురు తిరిగిన వాడు, ప్రభువుకు ఈపు చూపించిన వాడు, దేవుని సంఘమును పాడు చేసిన వాడు, శపన మరణాన్ని కారకుడైన వాడు, సంఘమును చిన్నభిన్న చేసిన వాడు, హింసకుడు, హానికరుడు, తెలియక చేశాను, కనికరించబడ్డాను అన్నాడు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ధర్మశాస్త్రమే గొప్పదని చెప్తూ ఉన్నాడు. మెస్సీయ వచ్చాడు, క్రీస్తు వచ్చాడు, ఆయన అంగీకరించిన వాడిగా ఉన్నారు. క్రీస్తుని ఆరాధించే వారికి వ్యతిరేకంగా ఉన్నాడు. సభలు ఏర్పాటు చేశాడు. ప్రాణాధారముగా ఎన్నుకున్నాడు, ప్రాణాధారముగా ఎన్నుకున్నాడు. మాట చూస్తారు, అపోస్తల కార్యంలోనికి రండి. 7వ అధ్యాయం 1వ వచనం, లేదు 8వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు సంగమునకు గొప్ప హింస కలిగినందున అన్నాడు. ఏం కలిగిందంటే చెప్పండి? గొప్ప హింస కలిగింది. గొప్ప హింస కలిగినందున అని చెప్పాడు. 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను బెదిరించుటకును హత్య చేయుటకును ప్రాణాధారమైనట్లు. చాలండి. శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకు ప్రాణాధారం.
సంఘమును పాడు చేయడానికి నడుం కట్టుకున్నాడు. దేవుని సంఘమును పాడు చేయడానికి నడుం కట్టుకున్నాడు. సంఘానికి వ్యతిరేకంగా జీవించేవాడిగా ఉన్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు ఆయనను దర్శించాడు. ప్రభు ఆయనను దర్శించాడు. ప్రభు ఆయనను దర్శించడం వలన, ప్రేమ కలిగిన దేవుడు ఆయనతో మాట్లాడటం వలన, ఆయనకు కనులకున్న పొరల వంటివి రావటం వలన ప్రభు ప్రత్యేకమైన ప్రభు దర్శనాన్ని చూశాడు. అనేక రీతిలుగా ఆ టెస్టిమనీలో ఆ మాటలు ఆయన తెలియజేస్తాడు. చూస్తారా? గళితీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గళితీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూదా మతములో ఉన్నా నేను. ఏ మతం చెప్పండి? ఏ మతం? యూదా మతం. క్రైస్తవం ఒక మతము కాదుగా. క్రైస్తవం ఒక మతము కాదు. లోకములో మతాలు ఉన్నాయి, క్రైస్తవం మతం కాదు. సమాజం మతం అంటుంది. మతము త్రాగుబోతును మారుస్తుందా? మతము దొంగను మారుస్తుందా? మతము వ్యభిచారిని మారుస్తుందా? మతము అబద్ధికుని మారుస్తుందా? మతము తిరుగుబోతును మారుస్తుందా? మతము లోకాన్ని, పాపాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వాడిని మతం మారుస్తుందా? మతము మనిషి మధ్యలో నుండి పుట్టింది. మత పిచ్చి కలిగిన వారు ఎంతమందిని చూడట్లేదండి? యూదా మతస్థుడనై ఉన్నప్పుడు మతములో ఉన్నాడు. సౌలు అనబడిన వ్యక్తి మతములో ఉన్నాడండి. చాలామంది మతంలో ఉన్నాడు. ఏమ్మా ఎక్కడున్నారు చెప్పండి? మతం పట్టావా అంటున్నారు. పట్టడానికి ఏమి, మీ ప్రాంతంలో చేపలు ఎక్కువ ఉంటాయి. ఈ చేపలు కాదు పట్టడానికి. మతం కొలుతున్నారా అంటారు. కొలవడానికి ఏమి, ఏంటి కొలుస్తారు? ధాన్యం కాదు, వరి పంట ఎక్కువ ఉంటుంది మీకెళ్ళి, ధాన్యాన్ని కొలుతుంటారు. మతంలోకి దిగారా? మీరు కూడా దిగారా? ఏంటి దిగేది? గోదావరిలోకి దిగారా? ఇంకోటి మతం పట్టారా మీరు? ఏంటి పట్టుకోండి? చేపలు కాదు పట్టేది, గోదావరిలోకి దిగేది మతం కాదు ఇది. పూర్వము యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, పూర్వం కులములో ఉన్నా, పూర్వం మతములో ఉన్నా. ఎంతమంది లేరండి? మన పితరులంతా ఏమండి? కులములు లేరా? మతములు లేరా? క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత కులము సమాధి చేయబడాలి, మతము సమాధి చేయబడాలి. ఉభయల మాటము వేగం కావాలి, మధ్య గోడను పడగొట్టాలి. యూదా మతస్థుడనై ఉన్నాను. చదవండి ఇంకేమైనా ఇక్కడ. యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి. ఏ సంఘము? దేవుని సంఘము. దేవుని సంఘం. దేవుని సంఘం ప్రభువుకి ఈపు చూపించాడు. అలాగని దేవుడైన యెహోవా తెలియని వాడిగా ఉన్నాడు. తెలుసు. ధర్మశాస్త్రం తెలుసా? తెలుసు. ఆజ్ఞలు తెలుసా? తెలుసు. కట్టడాలు తెలుసా? తెలుసు. న్యాయ విధులు తెలుసా? తెలుసు. ఉపదేశ సారాంశం తెలుసా? తెలుసు. క్రీస్తును గూర్చిన మర్మమును గుర్తి ఎరగలేదండి. మతములో ఉన్న వ్యక్తికి అర్థం కాదు. మత కట్లు వేరండి, కుల కట్లు వేరండి అంటుంటారు. ప్రభు నన్ను క్షమించింది కాక. చాలా సంఘాలలో మతం పోలే, చాలా సంఘాలలో కులం పోలే. మధ్య గోడను పడగొట్టాడు ప్రభు. మధ్య గోడను పడగొట్టాడు. ఉభయలను వేగం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు
ఇశ్రాయేలు ప్రజలు అన్యులకు సంబంధము లేదు. రాత్రి చూశాను, సమరయుడు అయిన నేను యూదుడనను సాంగత్యము లేదుగా. ప్రభు వారితో వెళ్ళాడా? సమరయ పట్టణానికి వెళ్ళాడండి. యోహన్నా సువార్త 4వ అధ్యాయంలో వెళ్ళాడా? ఒక అన్య దేశంలోనికి, అన్య గ్రామంలోనికి, అన్య ప్రజల మధ్య వెళ్ళి బస చేశాడు ప్రభు. యూదా మతానికి సాంగత్యం లేదు కదా. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుచున్నావేమి? శాస్త్రులు పరిచయాలు చెప్పారు, వారు యూదా మతములో ఉన్నవారు. ప్రభు నన్ను క్షమించునుగాక. క్రీస్తు యేసునందు మతపు కట్లు తెగిపోవాలి, కులపు కట్లు తెగిపోవాలి, ప్రభువుకు మహిమ తెచ్చేవారిగా ఉండాలి, సమాధి చేయబడాలి, చచ్చిన స్థితిలో నుండి బ్రతికించబడాలి. సంఘమును పాడు చేశాను. ఏం చేశాను చెప్పండి? పూర్వం యూదా మతస్థుడు అయినప్పుడు సంఘమును పాడు చేశాను. ఇంకేమన్నా చదవండి ఇక్కడ. పితరులకు ఒక ఆచారాలు ఉన్నాయి. చాలామంది అంటుంటారు కదా, ఏమ్మా అయ్యా తలడు పైకి ఎత్తండి. ఎప్పుడు వాళ్ళ నుంచో వస్తుందిరా ఇది, ఇప్పుడు మారుతేట నువ్వు, ఇప్పుడు వాళ్ళ నుంచో, మన పితరుల నుంచి వస్తుంది ఇదంతా. ఇది ఇట్లు తీసేది, చెప్పుతో కొట్టుకుండేది, గుమ్మడికాయలు కట్టేది, నిమ్మకాయలు కట్టేది, ఎంత పితరుల నుంచి వస్తుంది. దారాలు కట్టేది, అంతరాలు కట్టేది పితరుల నుంచి వస్తుంది. మామిడాకులు కట్టేది, నలుగులు వేసేది పితరుల నుంచి వస్తుంది. ఎప్పటి నుండి వస్తుంది? ఎప్పుడు వాళ్ళ నుంచో వస్తుంది. లేదు, అప్పుడు ప్రార్థన లేదు, దేవుడు లేదు, వాక్యం లేదు, చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రార్థన చేసి చేస్తారు, అంతే, ఏం లేదా. అప్పుడు ఎడ చేసేవాళ్ళు? అసలు దేవుడు లేదు వాళ్ళకి. ఆచారాలు ఉండేవి, అలవాట్లు ఉండేవి, అవన్నీ జరిగించేవారు. ఈ ఆచారాలనే ఎలా చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ప్రార్థన చేసి చేస్తున్నారు, అంతే, పెద్ద తేడా లేదు. మా ఫ్రెండ్ ఒక బ్రదరు వివాహానికి వచ్చాడు. ఇలా అన్నాడు, హిందూ వస్తాను, అతను హిందూ, చాలా నిష్ఠ కలిగిన కుటుంబంలో నుండి వచ్చాడు. ప్రభుని నమ్మినవాడు కాదు. అవి అంతా చూసి అన్నాడు, మీకు మాకు పెద్ద తేడేం లేదురా అన్నాడు. మీకు మాకు పెద్ద తేడేవి? మేము మామిడి ఆకులు కట్టాం, మీరు మామిడి ఆకులు కట్టారు, మేము 4 పెట్టాం, మీరు 4 పెట్టారు, మేము తిట్టి తీసి టెంకాయ కొట్టాం, మీరు కొట్టారు, తేడే లేదే. మా పెళ్ళి అయ్యగారు చేస్తారు, మీ పెళ్ళి పాస్టర్ గారు చేశాడంటే. మా పెళ్ళి పిలక పెట్టుకున్న ఆయన చేశాడు, మీ పెళ్ళి మాత్రం టై కట్టుకున్న ఆయన చేశాడు, అంతే. తేడేం లేదండి. పిలక వెనకాల ఉంటుంది, టై ముందు ఉంటుంది, అంతే. యూదా మతం చదవండి, ఇంకేమండి అక్కడ? నా పితరుల పారంపర్యాచారం నందు విశేషాసక్తి గలవాడనై, విశేషాసక్తి గలవాడని, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని కూర్చి మీరు వింటిరి. నేను ఎలాంటివన్నా మీకు తెలుసు. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, కృపచేత పిలిచాడు, నన్ను వెన్నుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. చేపలు పడుతుంటే, వలలు బాగా చేసుకుంటే శిష్యులను పిలిచాడు. అది వారి పిలుపు, నా పిలుపు అది కాదు. తల్లి గర్భమందు ఉన్నప్పుడే ఆయన నన్ను పిలిచాడు. దేవుడి మాటలో మనసు. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి రండి. మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము ఏంటి చెప్పండి? దూషకుడను. ఏమ్మా తలలు పైకి ఎత్తండి. నన్ను పాత మనిషిని చేయొద్దు అంటుంటారు కదా.
నన్ను పాత మనిషిని చేయొద్దు నువ్వు. చూడు, ఇంకా చూస్తున్నా బైబిల్ పక్కన పెట్టానంటే, విశ్వాసాన్ని పక్కన పెట్టానంటే ఏమైతే చూడు అంటుంటారు చాలా. పెట్టేది ఊరికి బైబిలే. పాత మనిషి ఆడున్నాడు, వాడి ఆడికి పోలే, మనలో ఉన్నాడు అన్నట్టు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పూర్వము దూషకుడను. పూర్వం ఏంటి చెప్పండి? పూర్వము బూతులు తిట్టేవాడిని, పూర్వము అబద్ధం ఆడేవాడిని, పూర్వము సీరియల్ చూసే వ్యక్తిని, పూర్వము సినిమాలు చూసే వ్యక్తిని, పూర్వము యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ చూడకూడని దృశ్యాలు చూశాను. పూర్వము దేవుని సంఘాన్ని పాడు చేశాను. దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు హాని కలిగించాను. పూర్వమా ఇప్పుడా? మునుపు దూరస్తులై ఉంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు మునుపు దూరస్తులై ఉన్నారు, ఇప్పుడు కూడా దూరస్తులుగానే ఉన్నారు. ఆలోచించేయాలి. అందరు కాదు, కొందరు నమ్మకమైన తల్లులు తండ్రులు సంఘంలో లేకపోలే ఉన్నారు. పరిశుద్ధత కలిగిన సోదరీలు లేకపోలే. సవరించబడాలి, సరిచేయబడాలి, చక్కదిద్దబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. దూషకుడను, హింసకుడను, హానికరుడు, హింస కూడాను. భార్యను హింసించేవారు లేరా? నమ్మినవారు. భర్తను హింసించేవారు లేరా? నమ్మినవారు. నమ్మకం ముందు కాదు, నమ్మిన తర్వాత. నమ్మాడే కానివ్వండి, ఏ ప్రయోజనం లేదండి. ఆయన వస్తాడు, మళ్ళీ మాట్లాడాడు. పూర్వము ఎవరు చెప్పండి? మళ్ళీ మాట్లాడతాగాక తలుపు కొట్టినట్టుంది, వచ్చినట్టుంది. ఆయన ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడతాను. చాలామంది ఇంట్లో సంగతులంతా బయట వాళ్ళకి చెప్తుంటారు. ఏమా చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రాణం పోయినా ఇంట్లో విషయాలు బయట వ్యక్తికి చెప్పకూడదు. జాగ్రత్త. నువ్వు చెప్పాలనుకుంటే పరలోకపు తండ్రికి నీ హృదయం ఇప్పించపో. సమస్యను సాగు చేసేవాడు ప్రభువు. ఇంత చేశాడమ్మా అల్లుడు, ఇంత చేసేదమ్మా మీ అత్త, ఇంత చేశాడు మీ మామ. అయ్యో ఇంకా మార్పు రాకపోతే అట్లా ఇంత పిల్లలు పుట్టిన తర్వాత సర్దుకొని వచ్చేయి అంటున్నాడు తండ్రి. అంటే ఏంటి ఉద్దేశం? పిచ్చి వేషాలు అయితే విడాకులు ఇస్తామని చెప్పు. ముసలోడికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఎప్పుడు చేస్తావో తెలియదు. మరి నీ గాడికి వచ్చే పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది? నా పిల్లల పరిస్థితి ఏంది? దేవుడి నిర్ణయంతో అందరి ముందు కీడుకైనా, మేలుకైనా, కలిమికైనా, లేమికైనా, యాది అందు, ఆరోగ్యం ముందు, మరణముతో నిన్ను నన్ను వెడబాపనేరదని ప్రమాణం చేశా. దీని సంగతి ఏంది? ఆలోచన చేయాలమ్మా. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పౌలు గారి ద్వారంగా దూషకుడను, హింసకుడను, హానికరుడను. చదువుతారా? 13వ వచనం. ఎంచినందుకు నన్ను బలపరిచి నమ్మకమైన వాడిగా ఎంచాడు. ముందేం చేశాడు? నమ్మకమైన వాడిగా ఎంచాడు. రెండోది ఏం చేశాడు? బలపరిచాడు. ఏమ్మా, నమ్మకమైన వారు అని ప్రభు అంటున్నాడా? నమ్మకమైన మంచి దాసుడా. భార్య, భర్త, తల్లి, కోడలు, అత్త, మామ, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు నమ్మకమైన వారు అంటున్నారా? నమ్మకమైన వారిగా పిలువబడాలి. అది ప్రభు ప్రణాళిక, అది దేవుని ఉద్దేశం. పరలోకము నుండి ఊడిపడ్డవారు ఎవరు లేరు. సేవకులు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ సవరించబడి, సరిచేయబడి, చక్కదిద్దబడి దేవుని మహిమలో ముందుకు సాగాలి. నమ్మకమైన వానిగా దేవుడు నన్ను చేశాడు. 2, బలపరిచాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రభు బలపరచకపోతే నమ్మకం ఉండలే. ప్రభు బలాన్ని ఆశ్రయించిన పౌలు
గారు, దేవుని దృష్టికి నమ్మకం ఉన్న పౌలు గారు. చదవండి ఇంకేమన్నాడు అక్కడ. ఏమైనాను? కృతజ్ఞుడనై ఉన్నాను. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకు కృతజ్ఞుడై ఉన్నా? అమ్మా వినండి, జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. కృతజ్ఞత. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. నేను దినదినం చనిపోతున్నాను, క్రీస్తు యేసులో జీవించుతున్నాను. నా శరీరం అందరికి సువార్త ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమని నా శరీరాన్ని నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వపు విధానాలు, పూర్వపు పనులు, పూర్వపు పరిస్థితులు చేయడానికి ఇష్టపడట్లేదు. ప్రభు వారిని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అన్నాడు, పౌలు గారు వెనుతిరగలేదు. యేసు ప్రభు శిష్యులలో ఒకడు కాదు, ఆయనతో పాటు శిష్యరకం చేసిన వాడు కాదు. అయినా దైవ గ్రంథంలో 14 పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడు, నన్ను బలపరిచాడు. నన్ను నమ్మకమైన వానిగా ఎంచిన నా ప్రభువుకు, నన్ను బలపరిచిన నా ప్రభువుకు నేను కృతజ్ఞుడై ఉండకుండా ఉండగలనా? ఇంకేమన్నాడు చూడండి అక్కడ. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. ఏమ్మా, తెలియక చేశాను. ఎట్లా చెప్పండి, ఎట్లా చేశా? తెలియక చేశా. ఇప్పుడు సీరియల్ సినిమాలు చూసే వాళ్ళంతా తెలియక చేస్తుండ్రా, చూస్తుండ్రా, తెలిసి చూస్తుండ్రా? ఏం మాట్లాడరేంది మీరు? తెలియక చూస్తుండ్రా, తెలిసి చూస్తుండ్రా? ఏనమ్మా, నాకేం అర్థం కాలేదు మీరు చెప్పేది. ఇప్పుడు సీరియల్ సినిమాలు చూసేవాళ్ళు, రోజు చూసేవాళ్ళంతా తెలియక చూస్తుండ్రా, తెలిసి చూస్తుండ్రా? సెల్ ఫోన్లో చూడకూడదని చూసే వాళ్ళంతా తెలియక చూస్తుండ్రా, తెలిసి చూస్తుండ్రా? చూడకూడదని తెలుసు, చూడకూడదని తెలుసు, ఆయన ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. తెలియక చేశాను కనుక కనికరించబడ్డాను. ప్రభు కనికరించాడు. కనికరించడమే కాదు, బలపరిచాడు. బలపరచుడే కాదు, నమ్మకమైన వానిగా ఎంచాడు. అందుకే నేనేమై ఉన్నాను? కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన రక్షణను, ప్రభు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. అది దాని అర్థం. విశ్వాసమును కాపాడుకున్నాను. మంచి పోరాటము. నా పరుగు కడముంపించాను. ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసమును కాపాడుకున్నాను. మన విశ్వాసం ఏం కాపాడుకోవాలి? ఏమ్మా, ఏం కాపాడుకోవాలి చెప్పండి? ఏం కాపాడుకోవాలి? అందరూ వాడు చెప్పండి. విశ్వాసాన్ని. మనం ఎవరిమి? విశ్వాసులం. ఎవరి మనం? విశ్వాసులం. ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నామా? చాలామంది విశ్వాసంలో సన్నగిల్లిపోయానయ్యా, విశ్వాసంలో జారిపోయానయ్యా, విశ్వాసంలో వెనుకబడిపోయానయ్యా, విశ్వాసంలో తొట్టిల్లిపోయానయ్యా అని ప్రార్థన చేస్తుంటారు. ఎప్పుడు రోజు అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజు సన్నగిల్లిపోతారా? రోజు జారిపోతారా? రోజు తొట్టిల్లుతారా? రోజు పడిపోతారా? చెప్పండి అమ్మా. తెలియక చేసి తిని కనుక కనికరించబడ్డాను. ప్రభు సన్నిధిలో చెప్పు, నన్ను నేను కాపాడుకుంటాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. నా దేవుని కృపలో
ఆయన యందు నేను విశ్వాసం ఉంచటం వలన ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు. పౌలు గారి జీవితంలో నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఏంటి కృతజ్ఞుడనై? దేవుడిచ్చిన ఆయుషి, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడు చేసిన మేలు, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఆ పరలోక సంబంధమైన అనుభూతి, ఆనందం. కృతజ్ఞుడనై ఉన్నాను. ఏమై ఉన్నాను చెప్పండి? కృతజ్ఞుడనై ఉన్నాను. కృతజ్ఞత కలిగి ఉంటే అవిధేయుడిగా జీవించవు, అయోగ్యుడిగా బ్రతకవు. దేవునికి విరోధమైన అపవిత్రత, దుర్మార్గత, చెడుగు, దేవునికి విరోధమైన కలంకం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించవు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావు. పౌలు గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాను. మరలా చెప్పండి, మనందరం ఎవరిమి? విశ్వాసం. హృదయమందు విశ్వసించుట వలన, నోటితో పాపములు ఒప్పుకొనుట వలన రక్షించబడ్డాము. విశ్వాసులమయ్యాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట, విశ్వాసము లేని క్రియలు. విశ్వాసమును బట్టి నోహు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి మోషే. విశ్వాస వీరుల పట్టిక ఏప్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూడండి. మనందరం విశ్వాసులం. తోగుములో ఉన్న విశ్వాసులు ఉన్నారండి. విశ్వాసులు ఇక్కడ చెప్పండి అమ్మా. విశ్వాసులుగా ఉన్నాము. విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడు కాపాడేవాడు. 121వ కీర్తనలో కాపాడువాడనే మాట అనేక పర్యాయములు మనం చూస్తూ వచ్చాము. 6 పర్యాయములు ఆయన కాపాడువాడు అని మాట చూస్తాము. మనల్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఒకసారి గోవాకి వెళ్ళాం. పిల్లలు గమనించాలి, కర్ణాటకలో మాతో ఉన్న ఫ్రెండ్స్ మాతో వచ్చారు. సముద్రంలోనికి స్నానం చేయడానికి అందరు దిగారు. వారితో పాటు ఒక బాబు వచ్చాడు. తండ్రి ఉన్నాడు. నేను గమనిస్తూ ఉన్నా, వాడు కొద్దిగా లోపలికి వెళ్తే వాడికి అడ్డం వస్తున్నాడు, వాడు పక్కకి వెళ్తే అడ్డం వస్తున్నాడు, వాడు సైడ్ వెళ్తే అడ్డం వస్తున్నాడు. నేను అన్నాను, ఏంటి బ్రదర్ అని అంటే, కన్నడ వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీ ఎల్డర్ అనమాట. మరి బాబును కాపాడుకోవాలిగా అన్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా? కాపాడుతున్నారు. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేస్తున్నారు? తిన్నవా అనట్లేదంట. ఏమనట్లా? అమ్మా తిన్నవా అనట్లేదంట. నువ్వు తిను మమ్మీ, పెళ్ళి కాకముందు నువ్వు తిను. కుమార్తె కుమారుడు తల్లితో తండ్రితో ముచ్చటిస్తున్న విధానం. వివాహము కాగా, పెద్దవారు కాగా, వారికి పిల్లలు కలగా తల్లిదండ్రుల ప్రేమను ధిక్కరించిన కుమారులు కుమార్తెలు నేటి క్రైస్తవ సమాజంలో లేకపోలే. క్రైస్తవ సంఘాలలో యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్తున్న విశ్వాసుల కుటుంబాలలో చిన్నాభిన్నమైన పరిస్థితులు. నమ్మని వారితో మనకేం పనండి? పొద్దాకులు నమ్మని వాళ్ళతో మనం ఎందుకు పోల్చుకోవాలి? నమ్మిన మన సంగతి ఏంటి? తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత కాపాడుతూ ఉంటారు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది, తల్లుడు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. రైట్. మా దేవునికి స్తోత్రం. మీ పిల్లలను పెంచే విషయంలో
మీరు తీసుకున్న జాగ్రత్త ఎంత గొప్పదో. అవునా కాదు చెప్పండి? మరి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అట్లనే పెంచిండుగా, అది మర్చిపోయారా? ఇక్కడ తల్లి ఏడుతుంటుంది, అత్తకు అన్నం పెట్టరు, అత్తకు పెట్టరు, కానీ తిన్నాయినా అని కొడుకు పెడుతుంటారు, బిడ్డకు పెడుతుంటారు. మరి వాళ్ళకి ఎందుకు పెట్టా? వాళ్ళు కూడా అట్లనే పెంచారుగా. నమ్మని వారితో పనిలే, నమ్మిన నువ్వు. నా గురించి ఒక మాట ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అత్త కోడళ్ళ గురించి చెప్తుంటావు, పొద్దాకులు ఏందని చెప్తున్నావు అన్న. నాకు చాలామంది అడిగారండి, మరి అవసరం అండి, అందుకే చెప్తున్నాను. ఎందుకో మరి చెప్పాలనిపిస్తుంది, చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉంటానంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు చెప్పే బ్యాచ్ కొంతమంది ఉంటారు, ఈడ్చి చెప్పేవో అత్తలు, కోడళ్ళు, కుమారులు, కుమార్తెలు లేకపోలేదు. ఆ బాధ నా హృదయంలో ఉంది, ఆ వేదన నా హృదయంలో ఉంది. అందుకే ఏ ప్రసంగం తీసుకున్న ఆ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. రక్షణ ఉందా? ఉంది. బాప్తిసం ఉందా? ఉంది. సంఘం సావాసం ఉందా? ఉంది. రొట్టె రసం ఉందా? ఉంది. విశ్వాసులుగా పిలువబడుతున్నారా? ఉంది. కాపాడుకుంటున్నామా? చెప్పండి, కాపాడుకుంటున్నామా? ఒక బిడ్డను కాపాడుటకు తల్లి ప్రయాస. నాకు 3 బిడ్డలు ఉన్నారు. రెండో వాడు మొన్న నన్ను ఏడిపించాడు. నా భార్య ఇద్దరం వచ్చినాం, టెక్నికల్ చదువుతా ఉన్నాడు. నాన్న నువ్వు ఎందుకు హాస్టల్లో జాయిన్ చేసాం కదా, అక్కడ ఉండట్లేదంటే, 1 నెలకి ఎంతో డబ్బు కడుతున్నావు డాడీ, రూమ్ తీసుకొని తక్కువ అమౌంట్ అయ్యేలాగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను నేను అన్నాడు. వద్దు నాన్న, మీరు వండుకోవడం చాలా కష్టం, ఇబ్బంది అంటే బోర్న ఏడ్చాడు. నువ్వు పడే కష్టాన్ని నేను చూస్తున్నాను డాడీ, ఇక నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు వరకు నాకు ఎంత బడ్జెట్ ఇస్తున్నావో సగం బడ్జెట్తో నా యొక్క చదువును పూర్తి చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను అన్నాడు. పిల్లలు ఆలోచన చేయాలి. చాలా బాధ అనిపించింది. నేను నా మిస్సెస్ ఇద్దరు కూర్చున్నాం, కష్టమైనా అని చెప్తా ఉంటే వాడు ఏడిచాడు, మమ్మల్ని ఏడిపించాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి అమ్మా? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకున్నారా? అననీయ సఫీరా చెప్పండి, కాపాడుకున్నారా? యూదా విశ్వాసాన్ని కాపాడుకున్నాడా? దేమ విశ్వాసాన్ని కాపాడుకున్నాడా? ఎన్ఐఎంరేవా అనబడిన వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారా? ఆలోచన చేయాలి. దేవుని సేవకులతో ప్రయాణం చేసిన కొరహు అనబడిన వాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడా? ఎంతమంది అండి దైవ గ్రంథంలో విశ్వాసాన్ని కాపాడుకునేవారు? మోషే కల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే నా ప్రజలతో శ్రమలు హింసలు అనుభవించుట నాకు మేలు. భోగాలు కాదు, ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ధనం విషయంలో అక్కర్లేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. స్త్రీ విషయంలో శోధించబడ్డాడు. యేసేపు పారిపోయాడు, నింద అనుభవించబడ్డాడు, శ్రమలు అనుభవించబడ్డాడు, సరసాలలో వేయబడ్డాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇలా చెప్పనా, విశ్వాసాన్ని కాపాడుకున్న మోషే ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడయ్యాడు. విశ్వాసాన్ని కాపాడుకున్న యోసేపు ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? ఏంటండి ఆలోచన చేయాలి. విశ్వాసాన్ని కాపాడుకున్న పిల్లలు గమనించాలి. పౌలు గారు 14 పత్రికలు రాసి నాటి సార్వత్రిక సంఘానికి ఒక మోడల్గా మిగిలాడు.
ధనమక్కర్లే. భోజనం విషయంలో శోధన వచ్చింది. దానియేలు తన్ను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించి ప్రాముఖ్యమైన వాడయ్యాడు బబులోను సామ్రాజ్యంలో. భోజన విషయంలో రాజీపడని దానియేలు, ధన విషయంలో రాజీపడని మోషే, శరీర సంబంధమైన పాప విషయంలో రాజీపడని యేసేపు. విశ్వాస వీరుల పట్టికలో వారి ముగ్గురు పేర్లు చాలా ప్రాముఖ్యంగా రాయబడి ఉన్నాయి. మూడు రకాల శోధనలు క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. ఒకటి డబ్బు, రెండు భోజనం, మూడు పాపం. అంతేనండి. ఈ మూడు విషయాలలో పడిపోయే అవకాశం ఉంది. మూడు లేకపోతే ఒక్క దాంట్లోనైనా పడిపోయి ఉంటారు. డబ్బులో, భోజనములో. భోజన ప్రియులు ఏ ప్రియులు చెప్పండి ఒకసారి. ప్రార్థన భోజనాలు అన్నీ పెట్టారు, టేబుల్ మీద అన్నీ పెట్టారు. నేను ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకుంటా, ఎక్కడికి వెళ్ళినా చెప్తా. భోజనాలు ఏర్పాటు చేసే విషయాలలో మీ గోదావరి ప్రాంతం తర్వాతనే ఎవరైనా కానీ, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినది సత్యం. మేము మొట్టమొదటిగా మా ప్రాంతంలో అంతా చెప్తాను, పిల్లలు గమనించాలి. కానీ మీరు పెట్టినవి అంటే తింటే మేము సేవ చేయలేము, తొందరగా షెడ్డుకి వెళ్ళాలన్నమాట. అందుకే ఏది తినాలో అది తింటాం. ఇంకొక విషయాల్లో నేను మెను చెప్పను. ఎందుకు చెప్పను తెలుసా? మీరు పెట్టింది ఏదైనా నేను తినేది ఉంటుంది, అది ఆలోచన. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భోజన విషయంలో శోధన అధికంగా తింటారు. డాక్టర్ అంటాడు ఇంకా మాంసం తినమాకయ్యా అంటాడు. మరి ఎట్టయ్యా, ఎట్ట తినకుండా ఉండగలనయ్యా? తినే ప్రాణం నోటికి కళ్ళెం పెట్టాడు. అందరు తింటుంటాడు, చూస్తూ ఉంటారు. కామెరలో నోడు కాదు చూసినట్టు. కామెరలో నోడు ఎడు చూస్తుంటాడు, వాడు మాంసం గుడ్డు బెటర్గా. అటువంటిది పరిస్థితి. భోజన విషయంలో శోధన. డబ్బు విషయంలో శోధన. ఆస్తుల దగ్గర అన్యాయము చేత, మోసము చేత, లంచము చేత, అక్రమము చేత, అబద్ధమాడి డబ్బు దగ్గర పడిపోయిన విశ్వాసులను ఎంతోమందిని చూస్తూ ఉన్నాను. భోజనం దగ్గర పడిపోయిన విశ్వాసులను, ఏ విచార సంబంధమైన జారత్వం అనే పాపములో పడిపోయిన క్రైస్తవ సమాజాలలో చాలామందిని చూస్తా. ప్రభు నన్ను క్షమించను కాక. ఆలోచన చేయాలి. ఒక సంఘముతో ప్రభు ఇలా చెప్తున్నాడు, నీ జారత్వమును మానుకోలేదు, మానుకొని మారు మనసు పొందన్నాడు. ఈ మూడు విషయాలలో ఏం కాపాడుకోవాలి చెప్పండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం ఎక్కడున్నాం? 121 కీర్తనలో ఉన్నాం. ఎక్కడికెక్కడికి పోయిందాం కదా, కంగారు పడద్దు. 121 కీర్తనలో ప్రభు కాపాడేవాడు, రక్షణ ఇచ్చి నిన్ను నువ్వు కాపాడుకోమని చెప్పాడు. విశ్వాసమును కాపాడుకున్న మోషే, విశ్వాసమును కాపాడుకున్న చెప్పండి ఎవరు? దానియేలు. విశ్వాసమును కాపాడుకున్న యేషేబు, విశ్వాసమును కాపాడుకున్న పౌలు గారు. మనం ఏం చేయాలి? విశ్వాసమును చెప్పండి అమ్మా కాపాడుకోవాలి. మనం విశ్వాసులం. తోగుమ్ములో ఉన్న, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో ఉన్న విశ్వాసులం.
విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. విసర్జించకపోతే, అసహించుకోకపోతే, వదిలిపెట్టుకోకపోతే, నష్టపోకపోతే నష్టపోతాం. అయినా ఏమి నష్టపోయాం? మనం ఏమి నష్టపోయాం? ఏమి నష్టపోయాం? దేవుని కొరకు దేహాన్ని ఇచ్చామా, హృదయాన్ని ఇచ్చామా, ధనం ఇచ్చామా, సమయం ఇచ్చామా? ప్రభువు కొరకు ఏమి నష్టపోతున్నాం? ఏమి అప్పగిస్తున్నాం? మన విశ్వాసాన్ని కాపాడుకునే కొరకు. అక్కర్లేదన్నాడు మోషే, అక్కర్లేదన్నాడు యేషేబు, అక్కర్లేదన్నాడు దానియేలు, అక్కర్లేదన్నాడు పౌలు గారు. నాకున్న సమస్తం, చెప్పండి, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పెంటతో సమానంగా ఎంచుకున్నాను. దేన్ని కాపాడుకున్నట కొరకు? విశ్వాసాన్ని కాపాడుకున్నట కొరకు. ఎంత అద్భుతమైన మాట అండి. విశ్వాసమును కాపాడుకుంటేనే. ఏ పోరాటం? మంచి పోరాటం. విశ్వాస నావలో ముందుకు సాగుతున్నాం. సండే స్కూల్లో పాట ఉంది కదా, విశ్వాస నావలో యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు. విశ్వాస నావలో యేసు ఉన్నాడు. సండే స్కూల్లో ఒక పాట ఉంది, సాతానా సాతానా పారిపో, యేసు నాలో ఉన్నాడుగా, నీవు నన్నేమీ చేయలేవుగా. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మొయ్యలేని భారం, నీ పాప భారం, కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోయాను, పాపాల బురదలో మునిగిపోయాను. యేసయ్య వచ్చి లేవనెత్తాడు, కన్నీళ్లు తొడచి కౌగలించాడు. ఇలా అన్నాడు, చిన్నారి పాప భయం ఎందుకు, చిన్నారి బాబు భయం ఎందుకు. నేను సండే స్కూల్ టీచర్ను, చాలా పాటలు వచ్చు నాకు. ఆలోచన చేయాలి. ఏం కాపాడుకోవాలి చెప్పండి అమ్మా? కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? మరణము వరకు. మరణము వరకు. నువ్వు స్టూడెంట్వా, చదువుకుంటున్నావా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగం చేస్తున్నావా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పనికెళ్ళే వ్యక్తివా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అత్తగా ఉన్నావా? కోడలుగా ఉన్నావా? మామగా ఉన్నావా? భర్తగా ఉన్నావా? కుమారుడిగా ఉన్నావా? కుమార్తెగా ఉన్నావా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు చూస్తున్నాడు, జాగ్రత్త. ప్రభు చూస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు. విశ్వాసమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి చెప్పండి? విశ్వాసమును కాపాడు. ఒక మాట చూడు, దాడిపోదాం. యాకోబు రాసిన పత్రిక, వాక్యం వైపు మనసు పెడదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మనందరికి తెలిసిన మాట. వినువారు మాత్రమై ఉండి ఏం చెప్తున్నారు? వినువారు మాత్రమై ఉన్నారు. ఏమా ఏముంటున్నారు? మీరంతా ఇక్కడ చెప్పారు మైకులో. ఏం చెప్పి కలెక్టర్ గారు వస్తున్నారు. ఏమైతే ఈ ప్రభుత్వము రాకముందు ప్రమాణం చేశారో, మీ ఇంటికి వచ్చి పత్రాలు ఇచ్చారో, ఆ పత్రాలన్నీ అందని వారు, ఆ పథకాలు అందని వారందరూ వచ్చి అప్లికేషన్ పెడితే 1 నెలలోపే వారికి ఇస్తామని చెప్పారనుకోండి. అర్థమైంది నామాట? చెప్పారనుకోండి, వెళ్తామా లేదా? మన మన చెవున ఏమైంది? వినపడింది ఆ మాట. ఆ మాట మన చెవున వినపడింది. వినపడినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏమైందిలే వెళ్ళకుండా ఉంటామా? చెప్పండి అమ్మా. చెవు గలవాడు వినును. చెవులున్నాయా లేవా? ఆలోచించేయాలి. చెవు గలవాడు వినుగాక. ఆత్మ సంగముతో చెప్పు మాటలు
వినాలి. అమ్మా వింటామా లేదా? ఏమింటున్నా? చెడును వినకు, చెడును చూడకు, చెడును మాట్లాడకు. 3 కోతుల కథ విన్నావా? చెడును మాట్లాడకూడదు, చెడును వినకూడదు, చెడును అదేనమాట విశ్వాసికి ఉన్న విధానం ఇది. చదవండి బ్రదర్. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించాలి. దేని ప్రకారం చెప్పండి? వాక్య ప్రకారం ప్రవర్తించండి. వినువారు మాత్రమే ఉండకూడదు. ఏం చెప్తుంది వాక్యం? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. మిమ్మల్ని మీరు మోసపరుచుకోమాకండి. వాక్యం వాక్యం వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ పాదాలను స్థిరపరచుకోవాలి. నీ కన్నులను, నీ చెవులను, నీ చూపులను, నీ మాటలను, నీ ఆలోచనలు, నీ శరీరాన్ని, నీ హృదయంలా భద్రపరచుకోవాలని చెప్తుంది. వాక్యం వింటున్నావు, దాని ప్రకారంగా జీవించట్లేదు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేని ప్రకారంగా జీవించాలి మనం చెప్పండి? వాక్య ప్రకారం. వాక్య ప్రకారము జీవించాలి. దేని ప్రకారం? వాక్య ప్రకారము జీవించాలి. తల్లి, వినువారు మాత్రం ఉంటే సరిపోదు. చేయకూడదని ఏం చెప్తున్నారో దేవునికి విరోధమైంది అది చేయకూడదు. చూడకూడదని ఏం చెప్తుందో వాక్యం అది చూడకూడదు. దేనిని విసర్జించాలో దానిని విసర్జించాలి. దేనిని అసహించుకోవాలో దాన్ని అసహించుకోవాలి. దేన్ని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టాలి. ఏందిరా అంత విలువైంది వదిలిపెట్టావా? పిల్లరా గమనించాలి. బల్ల ముందు జీతం అంట, బల్ల కింద లంచం అంట. చూసారండి? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఊరికి వారు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు వెళ్ళి రోజు డైలీ సీరియల్ చూడమంటావా వద్దన్నా? చెప్పండి మీరే. ఇంత చెప్పారు కదా, డైలీ వచ్చే సీరియల్ చూడచ్చా చూడకూడదా? విశ్వాసులు ఏంటన్నా ఇక్కడ తేలిపోతుంది మన విశ్వాసం. కాపాడుకుంటున్నామాక బ్రదర్స్ సిస్టర్స్ ఆలోచన చేయాలి. వినువారు మాత్రమై ఉంటే సరిపోదు, అనుసరించాలి. కరెంటు మేలుకరమైందా ప్రమాదకరమైందా? కరెంటు మేలుందా ప్రమాదం ఉందా? రెండు ఉన్నాయి. మేలుకు వాడుకోవచ్చు, కీడుకు కూడా వాడుకోవచ్చు. ఏమ్మా మీకు తెలుసా ఈ సంగతి? మనుషులకు కరెంటు పెడతారు తెలుసా? కొంతమందికి పెడుతూ ఉంటారు, పెట్టించుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా ఇక్కడ. ఏనండి పిల్లారా, కరెంటు షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? మా నాన్నమ్మ ఒక ఆమె దూర బంధు బట్టలు ఉతికింది ఆరేసింది అంతే. దానికి అత్తకపోయి చచ్చిపోయింది. అసలామా ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంటేనే కూర్చున్నారు ఇక్కడ. కరెంటు పోయిందానికి ఎట్లుంటుంది చెప్పండి? ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందే అమ్మా, ఊపిరి ఆడట్లేదమ్మా అబ్బా అంటారు. అంటే దీనివల్ల ఏముంది? మేలుంది. చెప్పండి ఏముంది? మేలుంది. టీ పెట్టుకొని చూస్తూ ఉన్నావు, మంచి సీరియల్ వచ్చింది, దానివల్ల ఏముంది? ఇది చెప్పరు కదా మీరు? ఎందుకు చెప్తారు? మేలుందా కీడుందా? మేలేం లేదు, జాగ్రత్త, వదిలిపెట్టండి. మీకు దగ్గర గోదావరిలో వేసేయండి, మీ టీవీలన్నీ అక్కర్లేదు. సీరియళ్ళు వస్తున్నాయి అక్కర్లే, వార్తలు వస్తున్నాయి అక్కర్లే, పిల్లలు బొమ్మలు చూస్తుండ్రు అక్కర్లే. అసహ్యం. నీ విశ్వాసాన్ని సన్నగిల్ల చేసేది అంత ఎంత విలువైందైనా అక్కర్లేదు.
తీసి పడేసేయవయ్యా, పడేసేయమ్మా. మీరు నమ్ముతారా? మా ఇంట్లో టీవీ లేదు. లేదు కాదు, ఎత్తిపెట్టాం పక్కన. లేదని చెప్తే మా మామ, అయ్యో టీవీ లేదాయా అని మా మామ పంపించాడు. అబ్బా భలేవాడేను, నువ్వు దయానికి కుమారులా ఉంది అనుకున్నా నేను. సరే తెచ్చాడు, మామ తెచ్చాడు కదండి, నువ్వు కార్డు వేపి అంటే ఒక నెల కార్డు వేయించా. కార్డు అయిపోయింది. కార్డు ఏపీ అని అన్నాను. ఎందుకండి? అక్కర్లేదు, వంటలు చూస్తున్నానండి. వంటలు కూడా చూడుతున్నాం. ఆ యూట్యూబ్ వంటలు చేసే మేము ఇట్ అయిపోతున్నాం. ఇక వాళ్ళు కాదు, మనం కూడా చాలామంది చూడండి అవన్నీ చూసేది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎట్ చేయాలి అది చూస్తూ ఉంటారు. మధ్యలో నెట్ అయిపోయింది అనుకో ఏం చేస్తారు? ఇంక నీ సొంత ఆలోచన చేస్తావు. ఆ రోజు మేము తిన్నట్టు ఇంకా మా బాధ మాకు తెలుసు, అందుకే ఎన్ని చూడమాకండి. పెద్దల అనుభవం కలిగిన వాళ్ళతో చెప్పండి, వాళ్ళు చెప్పింది చేయండి. మీరు ఇనువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే నష్టపోతారు. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారంగా చేయాలి. మనకు ఆధారం ఏంటి చెప్పండి అమ్మా? వాక్యమే. మనకు ధైర్యం ఏంటి? వాక్యమే. మనం ప్రోత్సహించేదేంటి? వాక్యమే. ధైర్యపరిచేదేంటి? వాక్యమే. మనం నడిపించేదేంటి? వాక్యమే. వాక్య ప్రకారంగా జీవించాలి. అందరికీ వందనాలు చెప్తున్నాడు, ముగిస్తున్నానని కాదు. ఒక్క ప్రసంగమే అన్న 2 గంటల వరకు చెప్పండి, మధ్యాహ్నం లేదన్నాడు అన్న. వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏమి నష్టపోయాం మనము? తల్లి, బాబు, అయ్యా, ఏమి నష్టపోయావు నువ్వు? మనం ఏమి నష్టపోయాం తల్లి? ఏం వదిలిపెట్టుకున్నాం? తుచ్చమైనవి కూడా చూడలేకుండా ఉండలేకపోతున్నావా? విసర్జించలేకపోతున్నావా? దేవుడు ఎందుకు గొప్ప కార్యం నీ కుటుంబంలో చేయలేకపోతున్నాడు? ఆత్మ సంబంధమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సహాయం ఎందుకు నీకు లభించట్లేదు? వేదన, బాధ, దుఃఖము, నిట్టూర్పు, ఏడుపు ఎందుకో ఆ రీతిగా నీ కుటుంబము సన్నగిలిపోయింది. నువ్వు విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఉన్నంత వరకు దేవుడు నీ హృదయంలో గొప్ప కార్యాలు, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడు. శాపగ్రస్తమైనది నిర్మూలమైతే తప్ప నేను మీకు తోడై ఉండను. పిల్లారా గమనించాలి, చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి. ఇంకేమన్నాడు చూడండి, అక్కడ 27వ వచనం మరొకసారి చూడండి. తండ్రి అయిన దేవుని పవిత్రమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము ఏమా వాక్య ప్రకారంగా జీవించేవాడు ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాడు. 23వ వచనంలో మనం ఏమైతే చూసామో 27వ వచనంలో ఉన్న మాటకు నెరవేర్పుగా మేము ఇక్కడ చూస్తున్నాం. వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే వాడు తన్ను తాను చెప్పండి కాపాడుకుంటాడు. ఏమంటకుండా? ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటాడు. వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే నిన్ను నువ్వు కాపాడుకోలేవు. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వాక్యాన్ని చదువుట వలన, వాక్యాన్ని ధ్యానించటం వలన, వాక్యాన్ని నెమరు వేయటం వలన, వాక్యాన్ని పఠించటం వలన, వాక్యము హృదయంలో దాచుకునటం వలన, వాక్యము హృదయం అనే పలక మీద రాసుకునటం వలన వాక్య ప్రకారంగా జీవించడానికి వీలవుతుంది. దినచర్యలో ఒక భాగం వాక్య ధ్యానం.
నాకు ఎంతో పని ఉంది ఈరోజు వాక్యం చదవకుండా నా పని ప్రారంభించాను. నాకెంతో పని ఉంది ఈరోజు ప్రార్థించకుండా నా దినచర్యను ప్రారంభించాను. మనం వినువారు మాత్రమే ఉండకూడదు, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. అంటే వాక్య ప్రకారంగా జీవిస్తే నిన్ను నువ్వు కాపాడుకుంటావు. లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటావు. చేతులకు మట్టి ఏంది కడుక్కుంటావు, కాళ్ళకు మట్టి ఏంది కడుక్కుంటావు. ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక శుద్ధీక కార్యక్రమాలు ఉన్నాయి. ఇల్లు కడుగుతారు, అంట్లు కడుగుతారు, బూజు తుడుస్తారు, వస్తువులు కడుగుతారు, వాహనాలు కడుగుతారు, వస్త్రాలు కడుగుతారు, పళ్ళు కడుగుతారు, శరీరాన్ని కడుగుతారు. హృదయం కడుక్కోవద్దా? తల్లి కడుక్కోవద్దా? లోకమాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. లోకమాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే విశ్వాసమును కాపాడుకొనుట. ఒక మాట చూడండి, అడిగిపోదాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రతివాడు దేవుని వెరుగని అన్యజనుల వలె అన్యజనులకుండే లక్షణాలు ఎలా చెప్తున్నాడు ఇక్కడ? కామాభిలాషయందు కాక, ఏనండి, పాపేచ్ఛలు, పాప కోరికలు, పాప తలంపులు, పాప ఊహలు, పాప ఉద్దేశాలు ఉండిపోయాయి. నా ప్రియవన చెల్లి, యవన తమ్ముడు, నా ప్రియాన సోదరుడా సోదరి ఆలోచన చేయాలి. అన్యజనులకు ఉండే లక్షణాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. కామాభిలాషయందు కాక, చదవండి ఇంకేమన్నాడు అక్కడ? పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో వెరిగి ఉండుటే దేవుని చిత్తం. ఘటాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. విశ్వాసి మాలిన్యం అంటకుండా కాపాడుకుంటాడు. విశ్వాసి ఘటమును కాపాడుకుంటాడు. విశ్వాసి పరిశుద్ధతను కాపాడుకుంటాడు. కామాభిలాష కలిగిన వ్యక్తిగా ఉండాలి. పిల్లరా, పాప ఇచ్చేలు, పాప కోరికలతో నిండిపోతున్న పరిస్థితి నేటి సమాజాన్ని చూస్తూ ఉన్నాను. పాపం పండిపోయింది. సంఘాలలో కూడా కోరింది సంఘాన్ని గురించి మాట్లాడాడు ఆ మాట. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి మాట్లాడాడు ఒక మాట. మీలో జాగ్రత్తం కలదు, జాగ్రత్త అని చెప్పాడు. వ్యభిచరించే మనస్సు మీలో ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. కామాభిలాషయందు కాక, ప్రభు నన్ను క్షమించునుగాక. అట్టి అపవిత్రతలు, అట్టి దుర్మార్గతలు, అట్టి చెడుగులు, అట్టి పాపములో ఇంకెవరైనా జీవిస్తుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయంగా భావించండి. రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకోండి. యేసుక్రీస్తు పాద సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోండి. నీ దేహాన్ని కాపాడుకోండి, నీ ఘటమును కాపాడుకోండి. పరిశుద్ధత యందు, ఘటమనగా హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. పట్టణములు పట్టుకొని వాని కంటే, చెప్పండి, హృదయమును భద్రంగా కాపాడుకొనుట మేలు. అబ్బా, కాపాడుకొనువాడు దేన్ని కాపాడుకో? చెప్పండి.
కనులను కాపాడుకోవాలి చెడును చూడకుండా, చెవులను కాపాడుకోవాలి చెడును వినకుండా, నోటిని కాపాడుకోవాలి చెడును మాట్లాడకుండా, చెడు ఆలోచన ఆలోచించకుండా హృదయమును కాపాడుకోవాలి. తన ఘటం ఎవరికి వారే సీరియళ్ళు చూడకుండా, యూట్యూబ్ చూడకుండా, ఫేస్బుక్ చూడకుండా, చూడకూడని దృశ్యాలు చూడకుండా, దేవునికి విరోధమైనవి చూడకుండా గడ్డమును కాపాడుకోవాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేహము దేవుంది, మనలో ఉన్న ప్రాణము దేవుంది. మనది ఏముందండి? నాది అని వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, ఏది నీది కాదు, ఏది నీది కాదు, ఏది నీది కాదు, ఏది నీది కాదు. లోకమాలిన్యం అంటకుండా చెప్పండి, ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఘటమును కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, జారత్వమునకు దూరంగా పారిపోవాలి. కామవిలాసయందు కాక శరీర ఇచ్చలు, శరీర వాంఛలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన పాపం సిలువేయబడాలి, సిలువేయబడాలి, సిలువేయబడాలి. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? దేవుని కృప నీకు కావాలని ఆశపడుతున్నావా? నీ విశ్వాసమును కాపాడుకోకుండా దేవుడు నిన్ను కాపాడడానికి వీలు లేదు. తలవంచండి, కాళ్ళను ప్రార్థించేద్దాం. వీలైతే మోకరించండి. ఎవరు అటు ఇటు చూడదు. దయచేసి ప్రభు సహాయాన్ని కోరుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, అమ్మాయి, బాబు, తోగుమ్ములో ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు సహాయాన్ని కోరుదాం. నువ్వు విశ్వాసిగా ఉంటున్నావు. 121 కీర్తనలో ప్రభు కాపాడేవాడు, 6 పర్యాయములు ఆయనను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాదములను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలు కాపాడువాడు, యెహోవా కాపాడువాడు, అపాయం రాకుండా కాపాడువాడు, రాకపోకల యందు కాపాడువాడు, ఆయన కాపాడేవాడు. నోరు తెరుస్తావా? ఆయన నిన్ను కాపాడుతూ వచ్చాడు. నువ్వు ఆయనను మరిచిన దినాలు లేవా? నువ్వు ఆయనను విడిచిన దినాలు లేవా? నీవు ఆయనను వదిలిపెట్టిన దినాలు లేవా? నువ్వు ఆయనను దుఃఖపరిచిన దినాలు లేవా? నువ్వు ఆయనను ఏడిపించిన దినాలు లేవా? ఆలోచన చేయి. నిన్ను నువ్వు కాపాడుకునే వ్యక్తిగా జీవిస్తే నష్టపోతావు. నిన్ను నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. తన్ను తాను కాపాడుకోవాలి. తన్ను తాను కాపాడుకున్న భక్తుల జీవితాన్ని చూశావు. జారత్వం అనే పాపము శోభలలో పడినప్పుడు పారిపోయాడు. తన్ను తాను కాపాడుకున్న వేశ్యలు. భోజన విషయంలో శోధన పడకుండా కాపాడుకున్న దానియేలు. ధనం విషయంలో కాపాడుకున్న మోసే. విశ్వాసమును కాపాడుకున్న పౌలు గారు. తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే అన్నాడు మోషే. తల్లి, నేను దినదినం చనిపోతున్నాను అన్నాడు పౌలు గారు. నేను సిలువేయబడి ఉన్నాను, జీవించువాడ నేను కాదు క్రీస్తు అని చెప్పాడు పౌలు గారు.
ఏమి నష్టపోయావు దేవుని కొరకు? నువ్వు తుచ్చమైనవి వదిలిపెట్టలేకపోతున్నావే. పేరుకే నమ్మాను, పేరుకే విశ్వాసిని, పేరుకే రక్షణ పొందాను అనుకుంటున్నావే. హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేకుండా, దేవుని కృపను ఆశ్రయించకుండా, వాక్యమైన అద్దములో నీ మోకాన్ని చూసుకోకుండా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో హెచ్చరిస్తున్నప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు ఒప్పుకోలు మనసు కలిగి జీవించవా? నిన్ను నువ్వు కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, విశ్వాసమును ఘటమును కాపాడుకోవాలి. ఘటమును కాపాడుకోవాలి. నష్టపోతా, సావుకుడివా, పెద్దవా, పరిచారకుడివా, విశ్వాసివా, ఆలోచన చేయండి. కాపాడుకునే వారిగా ఉన్నారు. ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం, ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నేను ఎలా ఉన్నా దేవుడు కాపాడుతాడు అనుకోవడం నీ అపోహ, నీ అజ్ఞానం. నీలో విడిచిపెట్టకుండా, అసహించుకోకుండా, వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టకుండా, పారవేయాల్సినవి పారవేయకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు అనుకోవడం నీ అజ్ఞానం. నీకు నీ దేవునికి నీ దోషంలో అడ్డుగా ఉన్నాయి. జాగ్రత్త. విశ్వాసమును మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకున్నాను. తిమోతి విశ్వాస పరుగు పందెంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూసి విశ్వాసమును కాపాడుకోవాలి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. ఏ బలహీనత ఉంది, ఏ లోపం ఉంది, ఏ అవిధేయత ఉంది, ఏ అయోగ్యత ఉంది, ఏ తప్పు ఉంది, ఏ పాపం ఉంది. దేవుడు చూడట్లేదు అనుకోమాక, దేవుడికి తెలియదు అనుకోమాక. మనుషులు కళ్ళు మూయొచ్చు, దేవుడి కళ్ళు మూయలేవు. దేవుని కనులు మూయలేవు. ప్రభు చూస్తున్నాడు. నీ బ్రతుకుని, జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పన సఖ్యమైన, మహిమయుక్తమైన ఆనందం కలిగించాలని ఇష్టపడుతున్నాడు. నీ పరుగు కడముట్టించాలని ప్రభు ఆశపడుతున్నాడు. పౌలు గారు నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని చెప్పాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటే మహిమ ఉంది, మెప్పు ఉంది, ఘనత ఉంది, బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. విశ్వాసమును కాపాడుకుంటే మహిమ, మెప్పు, ఘనత, బహుమానాలు పొందుతారు. పరలోక రాజ్యం వాక్యాన్ని పొందుతారు. నమ్మినట్టు నటిస్తే, భక్తి ముసుగులో దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి జీవిస్తే నష్టపోతావు. ఆలోచన చేయి. ఎవరికి చెప్పనక్కర్లేదు, దేవునికి చెప్పించాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. చివరి దినాల్లో ఉన్నాం. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని కూడికలు విన్నా, ఎన్ని సభలలో విన్నా, నీ హృదయంలో మార్పు లేకుండా పోతే ప్రభు నీతో మాటి మాటికి హెచ్చరిస్తూ వస్తున్నాడు, గద్దిస్తూ వస్తున్నాడు. పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్క హృదయాలలో ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికల నుండి బయటికి వెళ్ళాలని ప్రభు పేరిట ఒక సావుకుడిగా నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు ఇంకెవరైనా ఉంటారు. మీరు విశ్వాసులుగా తీర్చిదిద్దబడాలి. దేవుడు మిమ్మల్ని పుట్టించి, ఆవుసనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవ లెక్కలు ఉంచి ఈ కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసిగా తీర్చిదిద్దబడాలి, మోక్ష మార్గానికి చేరాలి, రక్షణ పొందాలి, నీ శ్వాసాన్ని కాపాడుకోవాలి. రక్షణ పొందకపోతే నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుణం ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, పళ్ళు కొరుకుతూ ఉంది. ఎవరు నిన్ను తప్పించలేరు, విడిపించలేరు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందని వారుంటే, ప్రభు ప్రేమలో సేవకుడి అడుగుతున్నాను. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడేవయ్యా. నేను నిన్ను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నా.
నేను నమ్ముకొని నీ మహిమలో ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా ప్రియ చెల్లి, ఉన్నారా తమ్ముడు, ఉన్నారా బాబు, ఉన్నారా నా ప్రియ తల్లిదండ్రులారా? భయపడొద్దు. ప్రభు నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, మారు మనసు పొందాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, యేసుక్రీస్తును నమ్ముకొని యేసు రక్తంలో కడగబడాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. భయపడొద్దు ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ బాబు, అమ్మ, అయ్యా ఉన్నారా ఎవరైనా? బలంతం లేదు, అధైర్యపడొద్దు. దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభువు ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే కూడికి అయిపోయినంత ధైర్యంగా ముందుకు రండి. బయట వరండాల్లో కానీ మందిరంలో కానీ ఉన్నవారు, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ప్రభువుని నమ్ముకోవడానికి ప్రభువు మీ హృదయంలో ప్రేరేపిస్తే ముందుకు వస్తే మీకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, చెప్పేవాడిగా నేనుండక వినేవారిగా మా ప్రియులుండక మేము అనుసరించే వారి ఉండడానికి నీ కృపను ప్రసాదింపచేయండి. ఈ తోగుము గ్రామాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినము మీరు మా ప్రియులను ప్రేమించి మీరు వినిపించిన నీ వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. వాతావరణం కొంత అనానుకూలంగా ఉన్న అనేక మందిని తీసుకొని వచ్చారు. చుట్టుపక్కల సంఘాల నుండి కూడా తీసుకొని వచ్చి మీరు పలికిన వాక్కును బట్టి వందనాలు. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి. తీర్మానం చేసుకోవడానికి హృదయంలో నిశ్చయించబడిన బిడ్డలు ధైర్యంగా ముందుకు రావడానికి నీ కృప అనుగ్రహించమని నైనా విశ్వాసమును కాపు, ఘటములను కాపు, పరిశుద్ధతను కాపు, విశ్వాసమును కర్తయుద్ధాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ నీ చేత కాపాడబడుతూ నీ మహిమ ముందుకు సాగే ధన్యత అనుగ్రహించమని తిరిగి రాత్రి కూడా ఎక్కువ మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేశాడు. వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు చెప్పే ముందు చిన్న మాట. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడింది. ఏ కూడికి అయిపోయిన అనంతరం నేను ఇక్కడే ఉంటాను, చాలవండి. మీకు చిన్న ప్రార్థన చేసి పెడతాను. నమ్మిన వారు లోపాన్ని గుర్తిరిగి ఒప్పుకొని విడిచిపెట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించిన దాకా. ఆమేన్. ప్రభువులకు ప్రియులారా, ఊహించని